సరే. మరి కొన్ని నిమిషాలు మరి దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రభు మనకు ఒక 2 సాంగ్ బుక్స్ ఇవ్వండి. ఇంకొకటి రైట్. మధ్యాహ్నకాల సమయంలో మరి దాని వాక్యంలో నుండి కీర్తనలు 133 కీర్తనలు 133లో చిన్న అధ్యాయము, కానీ ఎన్నో ఆత్మీయమైనటువంటి సత్యాలు ఉన్నటువంటి అధ్యాయం. కీర్తనలు 133 3 వచనాలు ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 133 యాత్రా కీర్తన దావీదుది. అందరం కలిసి చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలు అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సీను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడి మాటల్ని మన కొరకై దీవించి ఈ సమయము మనకు ఆశీర్వాదకరం గుట్టకై ప్రభు మరి తన యొక్క కనికరం గల సన్నిధి, మేఘ సన్నిధి మనకు దేవుడు దయచేయనుగా. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేంగల తండ్రి, చదువున్న భాగం మా కొరకై దీవించండి. పాటల ద్వారా మహిం పొందినందుకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారి మహిం కలిగిన పరిశుద్ధ నామములో అల్పుని మరొకసారి నిబంధన ప్రోక్షలను కోరుస్తూ సహాయం కోరుకుంటూ సమయం దీవించమని, మా మధ్య మీరుండమని, సింహాసనాసుడి ఉండమని, నన్ను ప్రాణాత్మ దేహంలందు కడిగి శుద్ధీకరించి నూతనపరచమని, ప్రభా ఖాళీ చేయమని, నూతనపరచమని, మీ సిల్వ రక్తం చేత కడగమని, నింపమని, ప్రభా మీ సింహాసనం నుండి వచ్చే మాటలు తప్ప మరి ఏ మాటలు కూడా ప్రకటింపబడుకున్నట్లు మీరు సహాయం చేయమని, సంపూర్ణంగా మీ వశమందించుకోమని, ఈ పెదవులను తాకమని, ప్రభా వందనం చెల్లిస్తూ ఇక్కడ కూర్చున్నటువంటి నీ ప్రజలు కూడా వారికి ఇది సమయం ఎంతో ప్రశస్తమైనదిగా దివ్యమైనదిగా మార్చబట్టకు సహాయం చేయమని, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమ కలిగిన పరిశుద్ధ నామంలో సహాయం కోరి వందనం చెల్లించి స్తుతించి, ప్రభా ఈ సమయం మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరు సహాయం చేయమని, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమ కలిగిన పరిశుద్ధ నామంలో చను భాగం మా కొరకే దీవించమని, మాతో మాట్లాడమని, అక్కర కొలిది మాట్లాడమని, అవసర కొలిది మాట్లాడమని, ప్రభా మా సిద్ధపాటు కొరకే మాట్లాడమని, ఆశీర్వాదం కొరకే మాట్లాడమని, మేలు కొరకే మాట్లాడమని, సంపూర్ణత కొరకే మాట్లాడమని, పురుకొల్పు కొరకే మాట్లాడమని, ఉద్యమం కొరకే మాట్లాడమని, ప్రభా సమాధానం కొరకే మాట్లాడమని, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమ కలిగిన పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము హెర్మోను ప్రార్థన మందిరము 3వ వార్షికోత్సవం, 3దేనా 3 అయిపోయిందా, 4వ వార్షికోత్సవం. కాబట్టి 4వ వార్షికోత్సవంకి వచ్చాం. కాబట్టి చాలా సంతోషకరమైన విషయం. 4 అనేది సిద్ధపాటును గురించి తెలియజేస్తుంది. దేని గురించి తెలియజేస్తుంది? సిద్ధపాటును గురించి తెలియజేస్తుంది. కాబట్టి మరి చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మరి హెర్మోను ప్రార్థన మందిరం, ఇక్కడ దేవుడు తాను కృప చూపించినాడు. తన సంకల్పం చొప్పున ఇక్కడ మందిరం ఒకటి ఏర్పరచబడింది. అయితే ఈ దినాన మనం ఈ వార్షికోత్సవంలో దేవుడు మనల్ని సాక్షులుగా ఉంచుతూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి హెర్మోన్ అనుభవము మనందరికీ కూడా కలిగి ఉండాలి. హెర్మోన్ అనుభవము మనం చూస్తూ ఉన్నాము, ఐక్యతను గురించి తెలియజేస్తూ ఉంది. దేని గురించి తెలియజేస్తూ ఉంది? ఐక్యతను గురించి మనం తెలియజేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, హెర్మోన్ అనుభవము సహవాసం గురించి తెలియజేస్తూ ఉంది. ఏంటి? దేని గురించి తెలియజేస్తూ ఉంది? ఏమండి, మరి ఇద్దరు స్నేహితులు ఉన్నారు.
వాళ్ళకి ఐక్యత లేదనుకోండి, ఇంకా ఆ సహవాసం ఉంటుందా? ఎవరైనా స్నేహితులు బాగా కలిసి తిరిగి 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 ఇంకా వీళ్ళు వాళ్ళు పొద్దున్న లేస్తే ఈయన అక్కడ ఉంటాడు, ఆయన ఇక్కడ ఉంటాడు, కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి తిరగడం మానేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతాయి? అందరూ అడుగుతారు, ఏమి మీ సహవాసం ఏది, ఏంది ఏమైంది మీ సహవాసం అనరా అంటే. కాబట్టి మనం చూస్తున్నాం ఎందుకు పోయింది వీళ్ళ సహవాసం, వీళ్ళ ఐక్యత ఎందుకు పోయింది? ఐక్యత పోయింది కాబట్టి ఏం పోయింది? సహవాసం పోయింది. ఐక్యత పోయింది కాబట్టి ఏం పోయింది? వీళ్ళకి సహవాసము పోయింది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం హెర్మోన్ అనుభవం దేని గురించి తెలియస్తుందంటే ఐక్యతతో కూడిన సహవాసం గురించి తెలియస్తాను. దేనికి తెలియస్తుంది? ఐక్యతతో కూడినటువంటి సహవాసం, ఐక్యతతో కూడినటువంటి సహవాసం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సహవాసములో ఐక్యత ఉండాలి. ఐక్యత ఉన్నప్పుడే సహవాసము బలంగా స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ ఐక్యత అనేది పోతుంది కొన్నిసార్లు. ఎట్లా పోతుంది? మాటల వల్ల పోతుంది, రకరకాల ద్వారా పోతుంది అన్నమాట. అయితే ఈ ఐక్యతను మనం ఏం చేయాలంటే మళ్ళీ ఏం చేసుకోవాలా? సంపాదించుకోవాలి. ఏం చేసుకోవాలా? మళ్ళా ఎవరో ఒకళ్ళు మరి. అందుకే భార్య భర్తలు ఇద్దరు ఉంటారు, భార్య భర్తలకి మనస్పర్ధలు వస్తాయి, దాని తర్వాత అన్నదమ్ములకు మనస్పర్ధలు వస్తాయి, అక్క చెల్లెలకు మనస్పర్ధలు వస్తాయి, విశ్వాసులకు మనస్పర్ధలు వస్తాయి. అయితే మళ్ళా మనస్పర్ధలు వచ్చినప్పుడు వేరైనప్పటికీ మళ్ళా ప్రభువుని బట్టి మనం ఏం చేయాలా? ఐక్యపరచబడాలా. ఏం చేయబడాలా? ఐక్యపరచబడి మళ్ళీ ఏం చేయాలా? సహవాసంలోనికి ఏం చేయాలా? మళ్ళీ మనము రావాలి. దానికోసము ఎవరు క్రయం చెల్లిస్తారో వారే దేవుని దృష్టిలో ఘనమైనటువంటి వారు. ఐక్యత కొరకు క్రయం చెల్లించేవారే ఘనమైనటువంటి వారు. ఏంటి? ఐక్యత కొరకు క్రయం చెల్లించేవారే ఎవరు? ఘనమైనటువంటి వారు. కాబట్టి అపోస్తలుడు పౌలు అన్నాడు, మీ విషయమై నాకు మరలా ఏం కలుగుతోంది? ప్రసవం. ఎందుకు? నేను మీ పవిత్రాలైన కన్యక వల్లే నేను క్రీస్తుకి ఏం చేశాను? నేను మిమ్మల్ని ప్రదానం చేశాను. కానీ మీరు క్రీస్తుతో ఉన్న ఐక్యతను ఏం చేశారు? పోగొట్టుకున్నారు. క్రీస్తుతో ఉన్న ఐక్యతను ఏం చేశారు? మీరు పోగొట్టుకున్నారు. ఎందుకు? ఏదో ఒక అద్భుతత, ఏదో ఒక మరి చెడుతనం ద్వారా మీరు ఆ ఐక్యతను పోగొట్టుకున్నారు. కాబట్టి అందుకే మీ విషయమై నాకేం కలుగుతోంది? మరలా ఏం కలుగుతోంది? ప్రసవ వేదన. ఇప్పుడు చూడండి, ప్రదానం చేయబడిన వాళ్ళు ఘనమైన వాళ్ళుగా ఉన్నారా, లేకపోతే ప్రదానం చేసినటువంటి వ్యక్తికి దేవుడు ఘనత ఇచ్చాడా? ప్రదానము చేసినటువంటి వ్యక్తి. కాబట్టి క్రయం చెల్లించాడు, ప్రసవ వేదన పడ్డాడు, కన్నీళ్లు గార్చాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఐక్యతలోనికి వచ్చేటప్పుడు ఎవరు ఎవరు క్రయం చెల్లిస్తారో దేవుడు ఆ పరిచర్ని అన్నడు మర్చిపోయేటువంటి వాడు కాదు. వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలుకి, అందుకే అపోస్తలుడైన పౌలుకి ఏమి ఇచ్చినాడంటే నీతి కిరీటం ఇచ్చాడు. ఏం కిరీటం ఇచ్చాడు? కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధ వచ్చింది, ఎవరో ఒకళ్ళు తగ్గించుకుంటారు. సాయంత్రం అయిపోయేలోపు, రాత్రి అయిపోయేలోపు, పొద్దున్న ఒక రోజుకో, 2 రోజులకో, 3 రోజులకో భర్తన తగ్గించుకుంటాడు, లేకపోతే భార్య అయినా తగ్గించుకుంటాడు. ఇద్దరు స్నేహితులు విడిపోయారు, ఐక్యత పోయింది, ఇప్పుడు సహవాసం పోయింది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తగ్గించుకుంటారు ఎప్పుడో ఒకప్పుడు. పోనీలే వాడిన స్నేహితుడు కదా, నేనన్నా తొందరపడకుండా ఉంటే బాగుండేది ఎవరికి. కాబట్టి హెర్మోన్ అనేది దేని గురించి తెలియజేస్తుందంటే ఐక్యతతో కూడినటువంటి సహవాసం గురించి తెలియజేస్తూ ఉంది. ఏంటి? ఐక్యతతో కూడినటువంటి సహవాసం, ఐక్యతతో కూడినటువంటి సహవాసం తెలియజేస్తాను. ఐక్యతతో కూడినటువంటి సహవాసం గురించి తెలియజేస్తాను. కాబట్టి ఈ సహవాసంలో ఉన్నప్పుడు మనం ఏమైనా మాట్లాడుకుంటాం, ఏదైనా అడుగుతాం. సహవాసంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనము ఒకళ్ళనొకళ్ళము సహాయం చేసుకుంటాం, అనేక విషయాలు మాట్లాడుకుంటాం. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. మరి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మోషేతో అంట ఒక స్నేహితుడిలాగా మాట్లాడినాడంట. దేవునికి మోషేకి ఒక చక్కటి ఐక్యతతో కూడినటువంటి సహవాసం ఉంది. నిర్గమాకాండము 33వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము. ఇక్కడ ఏదో చక్కటి మాట రాయబడిందంటే వారంట ముఖాముగ్గా మాట్లాడుతున్నాడంటే దేవుడు. చదండి 10వ వచనము 11వ వచనం, క్షమించండి 9వ వచనము 11వ వచనం. మోషే గుడారంలో పోయినప్పుడు మేఘస్తంభం దిగి గుడారం ద్వారమని నిల్వగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను.
మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను. చాలండి. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ఎట్లా మాట్లాడినాడంట? ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే మోషే తన జీవితంలో ఇటువంటి ఐక్యతతో కూడినటువంటి దేవునితో సహవాసం కొరకై ఆయన మరి ఎంతగానో తన జీవితం మార్చుకున్నాడు. ఎంత మార్చుకున్నాడంటే ఇప్పుడు పరలోకమందున్నటువంటి మోషే స్నేహితుడైనటువంటి దేవుడు ఈ మోషే గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? సంఖ్యాకాండం 12 అధ్యాయం బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 12, సంఖ్యాకాండం 12 అధ్యాయం 7వ వచనం చదవండి. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, దాని చాలండి. నేను దర్శనమిచ్చి గుడార్థంతో దర్శనమిచ్చి ముఖాముఖంగా మాట్లాడుతాను, ఎందుకంటే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. 3వ వచనం చదవండి. 12:3 యెహోవా మాట వినను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎటువంటి సాత్వికుడు అంట? కాబట్టి సాత్వికుడు అయిపోయినాడు. ఎందుకు? ఈ దేవునితో ఐక్యతతో కూడినటువంటి సహవాసం కొరకై, ఏకత్వంతో కూడినటువంటి సహవాసం కొరకై మోషే సాత్వికుడైనాడు. ఎంతో నమ్మకమైన వాడుగా తను తాను ఉంచుకున్నాడు దేవుని కనుదృష్టికి. అందుకే వారు దేవునితో కలిసి నడవగలుగుతూ వచ్చి ఉంటున్నాడు. అందుకే దేవుడు మోషే ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చుంటున్నాడు. అందుకే ఐక్యతతో కూడినటువంటి సహవాసం గురించి తెలియజేసేటువంటి హెర్మోన్ అనుభవమును మనము సంఘములో, కుటుంబంలో, మరి పిల్లలతో, సమాజంలో మనము కలిగి ఉండాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ ఐక్యతతో కూడినటువంటి సహవాసమును పాడు చేయటకై శత్రు అపవాది అనేకమైనటువంటి అనేక విధాలుగా వాళ్ళను భ్రమపరిచి మళ్ళీ ఆకర్షించి ఈ సహవాసంలో నుండి, ఈ ఐక్యతతో కూడినటువంటి సహవాసంను పాడు చేసి భంగపరిచేటువంటి వాడుకుంటా ఉన్నాడు. ఈ ఐక్యతతో కూడినటువంటి సహవాసంలో మనం ఉన్నప్పుడే అత్యధికమైనటువంటి మేలులను, అత్యధికమైనటువంటి ఆశీర్వాదములను, అత్యధికమైనటువంటి దీవెనలను, అత్యధికమైనటువంటి మేళ్లను, సంతోష ఆనందమును మనం కలిగి ఉండేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఐక్యతతో కూడినటువంటి సహవాసాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి హెర్మోన్ అనుభవము దీని గురించే తెలియజేస్తాం. కాబట్టి సంఘ జీవితంలో మనం ఇటువంటి అనుభవం కలిగి ఉన్నామా? దాని కొరకై మనం సాత్వికులం అవ్వాలి. ఎంత సాత్వికులం అవ్వాలంటే ప్రభువే మన సాత్వికం గురించి సాక్ష్యం ఇచ్చేంత సాత్వికులం అవ్వాలి. మనం అందునిమిత్తమై ఏకత్వంతో కూడినటువంటి ఐక్యత కొరకై మనం నమ్మకస్తులముగా దేవుని దృష్టి అయితే మనం ఉంచుకోవాలి. అందునిమిత్తమై మన నమ్మకత్వాన్ని రుజుపరచుకోవాలి. చిన్న విషయాల్లో మన నమ్మకత్వాన్ని రుజుపరచుకోవాలి. పెద్ద విషయాల్లో మన నమ్మకత్వాన్ని రుజుపరచుకోవాలి. చాలాసార్లు మనం అనుకుంటాం పెద్ద విషయాల్లో మనం నమ్మకంగా ఉంటాం, చిన్న విషయం ఏముందిలే అనుకుంటాం. చిన్న విషయాన్ని కూడా దేవుడు లక్ష్యం ఉంచేవాడు ఉంటున్నాడు. కాబట్టి చిన్న విషయాల్లో నమ్మకంగా లేనివాడు పెద్ద విషయాల్లో నమ్మకంగా ఎట్లుంటాడు? కాబట్టి నమ్మకత్వాన్ని నమ్మకమైన వారంగా దేవుని దృష్టికి మనల్ని ఉంచుకోవాలి. అప్పుడే ఐక్యతతో కూడినటువంటి సహవాసంలో మనం ఉండగలం. ఒక వ్యక్తితో కాదు. కేవలము ఒక వ్యక్తితో కాదు, కుటుంబం అంతటితో, సంఘమను పరలోక కుటుంబం అంతటితో ఐక్యతతో కూడినటువంటి సహవాసం, ఏకత్వంతో కూడినటువంటి సహవాసం. అందుకే రాయబడింది సహోదరులు ఏం కలిగి ఉన్నటంట? ఐక్యత కలిగి ఉన్నట. ఎంత మేలు! పనికిమాలిన విషయాల్లో ఐక్యత కాదు, మోసం చేసే విషయంలో ఐక్యత కాదు. యాకోబు కొడుకులు ఉన్నారు 10 మంది. దే విషయంలో ఐక్యత ఉంది వాళ్ళకి, మోసం చేసే విషయంలో ఐక్యత ఉంది వాళ్ళకి. తండ్రిని ఎవరిని మోసం చేసే విషయంలో ఐక్యత ఉంది? తండ్రిని మోసే విషయం చేసే ఐక్యత ఉంది. యాకోబు కుమారులకు తండ్రిని మోసం చేసే విషయంలో ఐక్యత ఉంది. అకుల్లా ప్రిస్కిల్లా అనన్య సఫీరా వాళ్ళిద్దరికి ఐక్యత ఉంది. ఏ విషయంలో ఐక్యత ఉంది? పరిశుద్ధాత్మను మోసగించే విషయంలో ఐక్యత ఉంది. దేవుని సేవకుణ్ణి మోసగించే విషయంలో ఐక్యత ఉంది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం గెహాజీ తన యొక్క చెడు తలంపులతో, శాతాను యొక్క ప్రేరేపణతో ఏకీభవిస్తూ వచ్చి ఉంటున్నాడు అపవాదుతో.
మరి ప్రవక్తను మోసగిస్తూ వచ్చింటున్నాడు. కాబట్టి ఎంతో విచారకరమైనటువంటి విషయం. కాబట్టి ఈనాడు ఈ ఐక్యత లేక సంఘములలో అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా ఉన్నాం. అందుకే మనం కట్టబట్టం లేదు. అందుకే మనం ఏం చేయబట్టం లేదు మనము. ఒక ఆయన ఉన్నాడు, మేము కొత్తగా, అది రెండో సంఘం మేము వెళ్ళింది, ట్రాన్స్ఫర్ అయ్యి రెండో సంఘం, అది ఎందుకు లేదు స్థలం పేర్లే. అయితే మేము వెళ్ళకముందు సంఘం అంతటిని కూర్చోబెట్టి మనమంతా ఒకటిగా ఉండాలి. ఎవట్లా వాస్తవం చెప్తా ఉన్నా, మనమంతా ఎట్లుండాలా? మనమంతా ఒకటిగా ఉండాలి. సేవకులకు ఏ సహాయం చేయకూడదు, సేవకులు ఏది అడిగినా మనం ఒప్పుకోకూడదు, మాకు తెలియకుండా మీరు ఏం చేయకూడదు అని అన్నాడు. మాకు తెలియదు, మాకు అది రెండో సంఘమే. సేవలో కొత్త, మాకు సిస్టర్ కంటే చాలా అనుభవం ఉంది. ఆమె రాజారావు గారి దగ్గర 7-8 సంవత్సరాలు మరి ట్రైనింగ్లో ఉంది. కాబట్టి మరి నాకు సిటీలో పుట్టి పెరిగాము. మరి మాకేం సిటీలో సేవకులు ఉండేవాళ్ళు కాదు, మాకు తెలీదు. కాబట్టి కొత్త సేవ మాకు. అప్పుడే రెండో సంఘం, మాకు 3వ సంవత్సరం మా సేవలో. అక్కడ ఒక ఆయన అందరిని కూర్చోబెట్టి సంఘాన్ని, మేము వెళ్ళకముందు ఇంక 2 రోజులు వెళ్తామంటే, వాస్తవం చెప్తున్నా, బైబిల్ పట్టుకొని యథార్థం సత్యం చెప్తా ఉన్నా. ఏమో తెలుసా, మనం అంతా ఎట్లుండాలా? ఒకటిగా ఉండాలా. సేవకులు ఏంటి, 2 రోజులు ఉంటారు, పోతారు, మనమంతా ఒకటిగా ఉండాలి అన్నాడు. మాకు తెలియదు ఈ విషయం. మేము పోయిన తర్వాత అక్కడ కొన్ని రోజులకి మా విధానం చూసి, మా పరిచర్య చూసి అక్కడ వాళ్ళంటే, అన్నా అంతకుముందు వాళ్ళకి ఏ అనుభవం ఉందో మాకు తెలియదు, అంతకుముందు వాళ్ళకి ఏం జరిగిందో మాకు తెలియదు. పోనీ అట్లా అన్న సహోదరుడు యొక్క సాక్ష్యము మరి సరైందా ఉందా అంటే అది కూడా లేదు, సరిగలేదు. కొన్ని రోజులు అయిన తర్వాత ఏ వ్యక్తి అయితే ఆ మాట అన్నాడో ఆ వ్యక్తి ద్వారానే సమస్య సంఘంలో, ఆ వ్యక్తి ద్వారానే సమస్య. కొన్ని రోజులు అయింది, ఏమైంది తెలుసా? కుటుంబంలో సమస్యలు వచ్చినాయి. శత్రువుకు చోటు ఇచ్చినాడు అటువంటి ఆలోచనలతో. సమస్యలు వచ్చినాయి. ఎంత సమస్యలు వచ్చినాయి తెలుసా? తన సొంత పిల్లలు తన సొంత తండ్రి మీదనే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కుటుంబము చిన్న భిన్నమయ్యేటువంటి పరిస్థితులు వచ్చినాయి. సాక్ష్యం కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. జాగ్రత్త, దేంతో ఏకీభవిస్తున్నావో, ఎవరితో ఏకీభవిస్తున్నావో, ఎటువంటి వారితో ఏకీభవిస్తున్నావో జాగ్రత్త. కాబట్టి ఈ రోజుకి నెమ్మది లేదు ఆ కుటుంబంలో. ఏంటి ఈ రోజుకి ఏం లేదు ఆ కుటుంబంలో? ఈ రోజుకి ఏం లేదు కుటుంబంలో? ఈ రోజుకి నెమ్మది లేదు కుటుంబంలో. జాగ్రత్త, ఎటువంటి మాటలు, ఎటువంటి వ్యక్తులు, ఎటువంటి విషయాలలో ఏకీభవిస్తూ ఉన్నావు. కాబట్టి నీ ఏకత్వం ఎవరితో? ఎట్లాంటి వారితో నీకు ఏకత్వం? అందుకే 1 యోహాను 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మనమైతే చూడండి, 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను మన సహవాసం. ఎటువంటి సహవాసం ఇది తెలుసా? ఐక్యతతో కూడిన సహవాసం. ఎటువంటి సహవాసం ఇది? ఐక్యతతో కూడినటువంటి సహవాసం. దీంట్లో ఇంకా మోసం లేదు, దీంట్లో ఇంకా ఏ విధమైనటువంటి వేరు తలంపు, వేరు ఆలోచన లేదు. ఇది పరలోక ఐక్యతతో కూడినటువంటి సహవాసం. మా సహవాసం అయితే ఎవరితో ఉందంట? తండ్రితోనూ, ఇంకెవరితో ఉందంట? కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. ఇది సామాన్యమైనటువంటి సహవాసం కాదు, ఇది ఐక్యత, పరలోక ఐక్యతతో కూడినటువంటి సహవాసం. ఇటువంటి అనుభవంలో నేను ఉన్నామా? ఇటువంటి అనుభవంలో ఉన్నామా? మనకైతే ఎవరితో ఐక్యత? అనన్య సఫీరల్లాగానే మన జీవితం ఉండదు, యాకోబు కుమారులాగానే మన ఐక్యత. ఆత్మ విషయాల్లో ఉండదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఉండదు మనకు ఐక్యత. వాక్యానుసారమైన విషయాల్లో ఉండదు మన ఐక్యత.
శరీరానుసారమైన నష్టం కలిగించేటువంటి వాటిలో, మోసకరమైనటువంటి వాటిల్లో, బాధ కలిగించేటువంటి వాటిల్లో, నష్టపరిచేటువంటి వాటిల్లో ఐక్యత. ఏంటి? కుటుంబాన్ని నష్టపరిచే దాంట్లో ఐక్యత మనకి. యాకోబు కుమారులకి తండ్రిని నష్టపరిచే విషయంలో ఐక్యత, తండ్రిని దుఃఖపరిచే విషయంలో ఐక్యత. అనన్య సఫేరాలకు పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విషయంలో, మోసగించే విషయంలో ఐక్యత. మరి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే గెహాజీకి దేవుని ప్రవక్తను మోసగించే విషయంలో ఐక్యత. నీ ఐక్యత దేంతో, ఎవరితో, ఏ విషయాల్లో, ఏ సందర్భాల్లో నీ ఐక్యత? కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సహోదరులు ఏం కలిగినట? ఐక్యత కలిగినట ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి నీ ఐక్యత దేవునితో ఉండాలి. నీ ఏకత్వము ఎవరితో ఉండాలా? ఎవరైతే దేవునితో ఏకత్వాన్ని కాపాడుకుంటారో వారి జీవితంలో ఆశీర్వాదముల యొక్క కుమ్మరింపు ఉంటుంది, దీవెనల యొక్క కుమ్మరింపు ఉంటుంది, మహిమ యొక్క కుమ్మరింపు ఉంటుంది, తేజస్సు యొక్క కుమ్మరింపు ఉంటుంది, సమాధానం యొక్క నది యొక్క ప్రవాహం ఉంటుంది, జీవం యొక్క ప్రవాహం ఉంటుంది, ప్రభావం యొక్క నింపుదల ఉంటుంది. వారి జీవితంలో పరలోక జ్ఞానం వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, నీ ఐక్యత తండ్రితో, నీ ఐక్యత కూడా తండ్రితో, ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉండాలి. అప్పుడే నువ్వు శ్రేష్టమైన గొప్పమైన ఆశీర్వాదాలు ఆయన నుండి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నువ్వు పొందుకోగలవు. నీకు ఆయనతో, ఆ తండ్రితో, ఆయన కుమారుడితో మరి నీకు ఏకత్వంతో కూడినటువంటి ఐక్యత లేదు కనుకనే నువ్వు ఆయన్ని అడుగుతున్నావు కానీ పొందలేకపోతా ఉన్నావు. సంఘ వాగ్దానం ఏంటంటే ఫిలిప్పీ 4 చదవండి. ఫిలిప్పీ 4:19 చదవండి. ఫిలిప్పీ 4:19 దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును, దేవుని ఐశ్వర్యం పొందాలి అంటే దేవునితో ఐక్యత ఉండాలి. నీకు ఏంటి? దేవుని ఐశ్వర్యం అనుభవించాలంటే ఏముండాలా? దేవునితో ఏముండాలా? భార్య నగలు కావాలంటే భార్యతో ఏముండాలా? పెళ్లి చేసుకున్న భర్తలకి ఫస్ట్ ఏం కావాలి? వాళ్ళకి ఏం కావాలండి? భార్య నగలే కావాలి. ఎందుకు? కొదువు పెట్టి వ్యాపారమో లేకపోతే ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు భార్య నగలు కావాలనుకున్న వాళ్ళకి ఏముండాలా? భార్యతో ఏముండాలా? భార్య దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులు ఉన్నాయనుకోండి, భర్తకు అవసరం ఉంది. ఇప్పుడు భార్యతో ఎట్లా మాట్లాడతాడు? ఇక చూడండి, ఆ రోజు భార్యను పొగుడుతాడు భర్త, నా పౌరమా, నిష్కలంకురాలా, ఇంకా ఆ వర్ణనే వేరుంటుంది. అంతేనా? ఎందుకు? అవసరం. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా అయితే మనము పనికి మాలిన వారమైనప్పటికీ మనతో ఏకముగా ఉండడానికి దేవాతి దేవుడు ఇష్టపడి మరి సమస్తమునకు వారసుడైనటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోనికి పంపుతూ వచ్చింటున్నాడు. కారణం ఏంటంటే ఆ కుమారుని ద్వారా నీవు నేను తండ్రితో సమాధానపరచబడి తండ్రితో ఐక్యపరచబడి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారిని, అద్వితీయ దేవుడు, అద్వితీయుడైనటువంటి తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీకోసం నా కోసం ఆయనని ఈ లోకంలోని పంపుతూ వచ్చుంటున్నాడు. కాబట్టి నువ్వు ఆయన సహవాసంలో, ఐక్యతతో కూడినటువంటి సహవాసంలో ఉంటే, సహవాసంలో ఉండొచ్చు, ఐక్యత లేకుండా కూడా సహవాసంలో ఉండొచ్చు. ఒకే ఇంట్లో భార్య భర్తలు ఉంటారు. నాకు తెలుసు కొన్ని కుటుంబాలు ఒకే ఇంట్లో భార్య భర్తలు ఉంటారు. భార్య వండింది తినడు భర్త, ఎందుకంటే భయం, ఆమె విషం పెట్టిందేమో అని భయం. సత్యం చెప్తున్నా, అబద్ధం కాదు. భార్య వండింది అన్నం కానీ కూర కానీ తినడు ఒక ఆయన. కారణం భయం, ఏమో విషం పెట్టిందేమో, చంపేస్తుందేమో అని భయం. కాబట్టి కొంతమంది భార్యలు బండి ఎక్కరు. భర్త బండి ఎక్కమ్మా అంటే సచ్చినా నీ బండి ఎక్కండి. ఎందుకు? పడేస్తాడని చెప్పి అస్సలు బండి ఎక్కరు. నువ్వు నన్ను ఎక్కవన్నా, నువ్వు నాకు ₹1 ఇచ్చిన నీ బండి ఎక్క అంటారు.
కారణం ఏంటంటే ఆయనకి బండి సరిగ్గా రాదు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు. కాబట్టి ఇప్పుడు భార్యలు, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు మరి తల్లి అవసరం కాబట్టి, అంటే తండ్రి అవసరం కాదని కాదు, కాబట్టి మరి ఆయన చెప్తే వినడు కాబట్టి ఏం చేస్తారంటే ఇంకా లాస్ట్కి బండి ఎక్కరు. ఇంకా కొన్ని రోజులు చూసి ఏం చేస్తారంటే భర్తతో కూడా బండి అమ్మిచ్చేస్తారు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఐక్యతతో కూడినటువంటి సహవాసం చాలా ప్రాముఖ్యం. హెర్మోను ఐక్యతతో కూడిన సహవాసం గురించి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది హెర్మోను? ఐక్యతతో కూడిన సహవాసంలో నువ్వు ఉంటే నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు ఆయన. ఏంటి? ఐక్యతతో కూడిన సహవాసంలో నువ్వు ఉంటే ఏది అడిగితే అది ఇస్తాడు, ఎంత అడిగితే అంత ఇస్తాడు, అడిగిన దానికంటే అధికంగా ఇస్తాడు. సరే, ఐక్యతతో కూడిన సహవాసం ఎవరితో ఐక్యతతో ఉండాలా? ఎవరితో ఐక్యతలో ఉండాలా? తండ్రితోనూ ఆయన యొక్క కుమారుడు. ఎందుకు ఆయనతో ఐక్యతగా ఉండాలా? ఎందుకు ఆయనతో ఐక్యతలు ఉండాలా? ఎందుకోసం? ఎందుకు? ఆయనలో ఏముంది? మహిమ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయనలో మహిమ ఉంది. అంత మాత్రమే కాదు, మరి తండ్రితో కూడా ఐక్యత, క్రీస్తుతో కూడా ఐక్యత. ఎందుకు? క్రీస్తు యేసులో ఏముందంట? తండ్రి యొక్క మహిమ ఉంది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు తండ్రితో కూడా ఐక్యంగా ఉండాలా. అందుకే యోహాన్ అంటా ఉన్నాడు, మన 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 యొక్క సహవాసం అయితే తండ్రితోనూ ఇంకెవరితో అంట? కుమారుడైన యేసుక్రీస్తుతో. మరి కుమారుడిలో తండ్రి మహిమ ఉంది కాబట్టి కుమారుడితో సహవాసంలో ఐక్యతతో కూడిన సహవాసంలో ఉండాలి. మరి తండ్రితో ఎందుకు ఐక్యతతో కూడిన సహవాసంలో ఉండాలి? ఎందుకంట దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును, ఐశ్వర్యం ఎవరిది? తండ్రిది. ఐశ్వర్యం ఎవరిది? ఐశ్వర్యం ఎవరిది? దానికి వారసులు ఎవరు? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినంలో ఎంతమంది? మొదటి 2 వచనాలు చదవండి, లేకపోతే పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఏ దినంలో ఎంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు, ఇప్పుడు చెప్పండి, దేవుని ఐశ్వర్యమునకు ఏకైక వారసుడు ఎవరు? తండ్రి ఐశ్వర్యమునకు ఏకైక వారసుడు ఎవరు? తండ్రి ఐశ్వర్యం అంతటికి ఏకైక వారసుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకి దేవునితో, తండ్రితో, ఆయన కుమారునితో ఐక్యతతో కూడినటువంటి సహవాసంలో మనం ఉంటే మనకేం దొరుకుతుంది? ఐశ్వర్యము ఎంత? మహిమ. ఏంటి ఐశ్వర్యము? చూడండి, ఏమ్మా నీకు పండక్కి గొలుసు ఇద్దాం అనుకుంటున్నా అన్నారనుకోండి, భార్యతో మీరు అన్నారనుకోండి, ఇంకా ఏమైపోతుంది తెలుసా? ఏమైంది? రోజు చికెనే ఉంటుంది ఇంట్లో, ఇంకా రోజు నాన్ వెజ్, రోజు చికెన్, రోజు మాంసం, రోజు ఫిష్, ఏదో ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు చిన్నబుచ్చి మాట్లాడడం అంటే ప్రేమ. అయ్యో, నా భర్త నా గురించి ఇంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడా, ఇంత ఘనంగా ఆలోచిస్తున్నాడా, నాకు బంగారంతో కూడినటువంటి గొలుసు ఇప్పిస్తాడంట. మనం చేస్తాం. తండ్రితో ఆయన కుమారునితో ఐక్యతతో కూడిన ఏకత్వంలో ఉంటే నీకేం దొరుకుతుంది? ఐశ్వర్యం దొరుకుతుంది, ఇంకేం దొరుకుతుంది? మహిమ దొరుకుతుంది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఐక్యతతో కూడినటువంటి సహవాసంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏది అడిగితే అది ఆయన నీకు ఇస్తాడు. చూడండి, సరే మరి ఏమడగాల తండ్రిని? ఏమడుగుతారండి మీరు? ఒకవేళ దేవునితో మీకు ఐక్యతతో కూడిన సహవాసం ఉంది, అప్పుడు ఆయన ఏమడుగుతారు మీరు? చెప్పండి, ఏమడుగుతారు? మీరే చెప్పారు కదన్నా, ఐశ్వర్యం అడుగుతాము, మహిమ అడుగుతామని. అయితే బైబిల్ ఏం చెప్తా ఉంది? ఏమడగమని చెప్తా ఉంది బైబిల్లో? యాకోబు పత్రిక 1వ అధ్యాయం, 5వ వచనం నుంచి 5, 6 వచనాలు.
మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నట్లా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరిని ధారాళము దయచేవాడు. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండు. ఏమడగాలంట దేవుణ్ణి? మహిమ, ఐశ్వర్యము మహిమ కాదు అడగాల్సింది. ఏమడగాల? జ్ఞానం ఉంటే ఐశ్వర్యం ఉంటుంది, ఏముంటుంది? మహిమ ఉంటుంది. జ్ఞానం ఉంటే ఏముంటుంది? ఐశ్వర్యం ఉంటుంది, మహిమ. జ్ఞానవంతుడికి ఐశ్వర్యం సంపాదించుకోగలడు, మహిమను కూడా ఏం చేసుకోగలడు. ఇప్పుడు బుద్ధి లేనోడికి ఐశ్వర్యం గంతిచ్చామనుకోండి, ఒక్క రోజులో పోగొట్టుకుంటాడు. ఎన్ని రోజుల్లో? ఒక్క రోజులో పోగొట్టుకుంటాడు. సమస్తం పోగొట్టుకుంటూ ఒక్క రోజులో దరిద్రుడైపోతాడు. ఎవరు? బుద్ధి లేనివాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, దేవుని ఏమడగాలి మరి? మరి ఏకత్వంతో కూడిన అన్యోన్య సహవాసంలో ఉన్నప్పుడు తండ్రిని మనం అడగవలసినది జ్ఞానం. కారణం ఏంటి? జ్ఞానం ఎందుకు అడగాలంటే జ్ఞానము చేత మనము కట్టబడాలి కాబట్టి, జ్ఞానం ఉంటేనే కట్టబడతాం కాబట్టి మనము ఆయనని జ్ఞానం అడగాల. ఏమడగాల? జ్ఞానం అడగాల. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, జ్ఞానం లేకపోతే మహిమను కూడా పొందలేము, జ్ఞానం లేకపోతే ఐశ్వర్యాన్ని కూడా మనం పొందలేము. జ్ఞానమును అడగాల. మనమేమో ఏమడుగుతాం తెలుసా? జ్ఞానం అడగం ప్రభుని. ప్రభా నాకు ఇల్లివు. ఐశ్వర్యం అడుగుతాం. మనం ఏమడుగుతాము? ఐశ్వర్యం అడుగుతాం. మరి ఐశ్వర్యం అడుగుతాం. ప్రభా నాకు ఆ కారు ఇయ్యి, లేకపోతే ఆ స్కూటర్ ఇయ్యి, లేకపోతే నాకు ప్రభా నాకు 7 వరహాల నగలివ్వు, లేకపోతే నాకు ప్రభా అందం ఇవ్వు, లేకపోతే ఇవన్నీ అడుగుతాం. ప్రభా నాకు జ్ఞానం ఇవ్వు. ఏమి ఇవ్వాలా? ప్రభు ఏం అడగాల? దేవుణ్ణి జ్ఞానం అడగాలి. చదువుదాం, చూడండి. జ్ఞానం ఎందుకు అడగాల? చదవండి. సామెతలు 14:1 చదవండి. సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు. జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేస్తుందంట? ఇల్లు కట్టబడాలంటే ఏం కావాలా? జ్ఞానంగా. ఇల్లు కట్టబడాలంటే ఏం కావాలండి? జ్ఞానం కావాలా? ఇల్లు కట్టబడాలంటే జ్ఞానం కావాలి. ఇల్లే కాదు, చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ జ్ఞానం కలిగినటువంటి ఒకడు పేదవాడు ఉన్నాడు. చూడండి ఆ మాటగానే ప్రసంగి చూడండి 9వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. అదేమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్ది మంది కాపురం ఉండేది. దాని మీద గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని అయితే గొప్ప బురుజులు కట్టించాను. అయితే అందులో జ్ఞానం గల ఒక పేదవాడుండి అతని జ్ఞానం చేత ఆ చిన్న పట్టణము రక్షించను. అయినను చాలండి. ఇక్కడ జ్ఞానవంతుడైన పేదవాడు ఉన్నాడంట. ఎవరంటే అయినా జ్ఞానవంతుడైనా అంటే జ్ఞానవంతుడే, కానీ ఈ జ్ఞానికి డబ్బు మీద లేదు. ఏంటి? దేని మీద లేదు? దేని మీద లేదు? నిస్వార్థంగా దేన్ని కాపాడాడు? సామాన్య పట్టణం కాదు. ఎటువంటి పట్టణం అంట? చిన్న పట్టణం అంట. ఏంటి? చిన్న పట్టణంలో రాజు ఉన్నాడు, కానీ ఆ రాజు జ్ఞానం లేనోడు. కానీ ఒక పేదవాడైన ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు. ఒక చిన్న పట్టణము కాపాడబడ్డానికి కూడా జ్ఞానం అవసరమే. అంటే ఒక చిన్న సమస్య తీర్చబడాలంటే కూడా జ్ఞానం అవసరమే. చదండి సామెతలు ఇప్పుడు రెండోది చూస్తున్నాం.
మూడోది చూద్దాం. సామెతలు 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానం గల కుమారుడు చూడండి, తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి అంటే మరి ఏమవసరము పిల్లలకి? ఏమవసరం పిల్లలకి? జ్ఞానం అవసరం. ఏమవసరము? జ్ఞానం అవసరం. కాబట్టి జ్ఞానం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి జ్ఞానము అవసరము. అంత మాత్రమే కాదు, చూస్తూ ఉన్నాము. చూడండి, 2వ సమూయేలు గ్రంథము. ఇంకో విషయం మనం చూస్తాం ఇక్కడ. 2వ సమూయేలు గ్రంథము ఇక్కడ 2వ సమూయేలు గ్రంథము ఇక్కడ దావీదుని గురించి ఒక చక్కటి మాట చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు గురించి ఒక చక్కటి మాట చూడండి. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 20వ వచనం చదండి. సంగతిని మరుగు మాటలతో రాజుకు తెలియజేయటకు చూడండి, ఒక రాజుకి రాజ్యం చేయాలంటే, రాజ్యం కాపాడాలంటే, రాజ్య పరిపాలన చేయాలంటే ఏం కావాలండి? జ్ఞానం అవసరము. అంత మాత్రమే కాదు. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చూడండి, మరి ఒక రాజ్య పరిపాలన చేయాలంటే జ్ఞానం అవసరం. ఇప్పుడు ఏంటి? మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. మొదటి రాజులు 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో అయితే నేను బాలుడను, చాలండి. 12వ వచనం చదవండి. నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకములు అనగా జ్ఞానం గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. కాబట్టి ఇక్కడ ఒక రాజు అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా, నీతి న్యాయములు జరిగించాలంటే, నీ ప్రజలకు నీతి న్యాయములు తీర్చాలంటే ఏం కావాలా? నీతి న్యాయములు తీర్చాలంటే జ్ఞానం లేనోడికి నీతి ఉండదు, న్యాయం ఉండదు. ఏంటి? జ్ఞానం లేనోడికి ఏముండదు? నీతి ఉండదు. జ్ఞానం లేని వాళ్ళు నీతి న్యాయాలు అవసరం లేదు, జ్ఞానం లేని వాళ్ళకి. కాబట్టి ఈ జ్ఞానము మరి కలిగి ఉండడం ద్వారా మనం ఏం చూస్తూ ఉన్నాము? ఈ జ్ఞానం కలిగి ఉండడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏం ఆశీర్వాదాలు ఉన్నాయి? చూడండి, 11వ వచనం. జ్ఞానం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. 11వ వచనం చదవండి. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణంనైన అడక్క న్యాయములను గ్రహించుటకు నీ వివేకం అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నువ్వు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడు రాడు. మరియు నీకు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను. చూడండి, వచ్చేసినాయా? జ్ఞానంతో పాటు ఏమొచ్చింది? ఐశ్వర్యం వచ్చింది,
మహిమ అంటే ఘనత. ఏమొచ్చింది? ఐశ్వర్యం వచ్చేసింది. జ్ఞానంతో పాటు ఇంకేమొచ్చింది? మహిమ, ఘనత కూడా వచ్చింది. కాబట్టి దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, ఘనతనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సొలొమోన్ అంట, ఈ జ్ఞానవంతుడైన సొలొమోను చూడండి, 6వ అధ్యాయం మొదటి వచనం. అయితే ఇశ్రాయేలీలు ఆ ఆ ఆ యెహోవా మందిరమును కట్టింప ఏం చేసినాడంట? జ్ఞానము కలిగినటువంటి రాజు దేన్ని కట్టడం ఆరంభించాడు? దేవుని మందిరము కట్టడానికి ఏం కావాలా? జ్ఞానంతో కూడిన వివేకం కలిగిన మనస్సు కావాలా, నీతి న్యాయములు జరిగించేవాడై ఉండాలా. కాబట్టి మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, చదండి ఇప్పుడు 7వ అధ్యాయం మొదటి వచనం, 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సొలొమోను చాలండి. సొలొమోన్ అంట ఇప్పుడు తన దేవుని ఇల్లు కట్టడం ఆరంభించాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన ఇల్లు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? కట్టుకుంటా ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? తన ఇల్లు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? కట్టుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, జ్ఞానం ఎంతో అవసరమైనదిగా ఉంటా ఉన్నది. జ్ఞానం ఉంటే దేవుని మందిరంలో కట్టబడవచ్చు. జ్ఞానం ద్వారా దేవుని ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానం ద్వారా నీతి న్యాయములు జరిగించగలిగే వారంగా ఉంటాం. జ్ఞానం ద్వారా మన ఇంటిని కట్టుకోగలిగే వారంగా ఉంటాం. కాబట్టి అనేక విషయాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటి, జ్ఞానవంతురాలు ఏం చేస్తా ఉన్నంటే ఇంటిని కట్టుకుంటుంది. రెండోది ఏంటి? జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని ఏం చేస్తాడంట? జ్ఞానము సంతోషమునకు కారణమవుతుంది. అంత మాత్రమే కాదు, మూడవది, జ్ఞానము కలిగినటువంటి రాజు గూఢార్థములతో పలకబడిన మాటలను గ్రహించి మరి ఆ ప్రవర్తించేటువంటి వాడుగా ఉంటాడు. గూఢార్థములు అర్థం చేసుకోవడం జ్ఞానం అవసరము, దేవదూతల వంటి జ్ఞానం. నాలుగవది, జ్ఞానము కలిగినటువంటి, జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, ఘనత ఉన్నది. జ్ఞానంతో పాటు నీతి న్యాయములు జరిగించబడతాయి. జ్ఞానం ద్వారా దేవుని ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానము ద్వారా అంత మాత్రమే కాదు, జ్ఞానం ద్వారా సొంత ఇల్లు కూడా కట్టుకోవచ్చు. అందుకే 2వ సమూయేలు గ్రంథంలో ఇక్కడ ఒక స్త్రీ ఉంది, జ్ఞానం కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది. చూద్దాము. ఆ స్త్రీ ఏం చేసిందంటే తన పట్టణాన్ని కాపాడుకుంది. రెఫరెన్స్ తెలుసు ఎవరికైనా? యోవాబు దాన్ని కూల్చడానికి వెళ్తే 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయమా? సిస్టర్ చెప్పాలా? 11వ అధ్యాయమా? 11 కాదు, ఇది చెప్పండి. 20 అధ్యాయం చెప్పండి, చదవండి. 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము చూస్తూ ఉన్నాము. 22వ వచనం చదవండి. క్షమించండి, 14, 15, 16 చదవండి. యోవాబు వారందరూ ప్రాకారములు పడవేటకు కొట్టుచుండగా అప్పుడు యుక్తి కలిగిన, జ్ఞానం కలిగిన ఒక స్త్రీ ఆ ప్రాకారం ఎక్కి, ఓహో ఆలకించుడి, చాలండి. ఇప్పుడు ప్రాకారం కలిగినటువంటి పట్టణాన్ని కాపాడుకోవాలంటే, ఏం కావాలా?
చూసాం కదా, జ్ఞానం కలిగిన స్త్రీని చూసాము, జ్ఞానం కలిగిన కుమారుని చూసాము, జ్ఞానం కలిగిన చక్రవర్తిని చూసాము, జ్ఞానం కలిగిన రాజుని చూసాము, జ్ఞానం కలిగినటువంటి ఇంకా స్త్రీని చూసాము. దాని తర్వాత ఇంకా ఇంకొక జ్ఞానం గురించి చూస్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. జ్ఞానం ద్వారా కలిగేటువంటి మేలులు మనం చూస్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఈ జ్ఞానము 17 అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పైనుండి వచ్చేటువంటి జ్ఞానం గురించి చెప్పబడింది. ఈ జ్ఞానం ద్వారా ఏముందంట? సమాధానం ఉందంట. ఈ జ్ఞానం ద్వారా ఏముందండి? సమాధానం ఉంది. జ్ఞానం ద్వారా అంటే మా పవిత్రత ఉంది, సమాధానం, మృదువత్వం ఉంది, సులభంగా లోబడే అనుభవంలోకి వస్తాం. కనికరంతో మంచి ఫలంతో నిండుకున్న వారంగా పక్షపాతం వేషధారణ లేనిదే ఉంటాం. జ్ఞానం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. జ్ఞానం ద్వారా ఇల్లు కట్టబడుతుంది, జ్ఞానం ద్వారా సంతోషం కలుగుతుంది, జ్ఞానం ద్వారా గూఢార్థములను గ్రహించగలం, జ్ఞానం ద్వారా మనం నీతి న్యాయములను జరిగించగలం, జ్ఞానం ద్వారా దేవునింటిని కట్టగలం, జ్ఞానం ద్వారా మరి మన సొంత ఇంటిని ఘనంగా కట్టుకోగలము, మరి జ్ఞానం ద్వారా ప్రాకారములను కాపాడుకోగలం, కూలిపోకుండా ప్రాకారములను బలపరచుకోగలం. జ్ఞానం ద్వారా మరి జ్ఞానం ద్వారా ఏం కలుగుతుందంట? సమాధానం అంట. జ్ఞానం ద్వారా ఏం కలుగుతుంది? సమాధానం, పవిత్రత, మంచి ఫలములు, సులభంగా లోబడే చక్కటి దైవ స్వభావం. ఏంటి? చక్కటి దైవ. చూడండి, మనము మన స్థాయిని మనం మనసులో పెట్టుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు తన స్థాయిని మనసులో పెట్టుకోడు. చిన్నోడు ప్రార్థన చేసినా పలుకుతాడు ఆయన, ముసలోడు ప్రార్థన చేసినా పలుకుతాడు. అని దేవుడు ఏమైనా ముసలోళ్ళు ప్రార్థన చేస్తేనే ఇంటాను ఎక్కడని బైబిల్ ఉందండి? చూడండి, సులభముగా లోబడే స్వభావం. చిన్నవాడు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడితో మాట్లాడడానికి సింహాసనాసనుడు అయినటువంటి దేవుడు మేఘవాహనుడై మేఘములను వచ్చి షిలోహులో ఉన్న చిన్న బాలుడితో భవిష్యత్తును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి? సులభముగా లోబడే స్వభావం. మనమైతే మన స్థాయి గల వారిని ఎత్తుక్కుంటాం. పెళ్ళిళ్ళకి పోయామనుకోండి, మనకు ఒక దృష్టి ఉంటుంది కదా, మన అంతస్తు మన స్థాయి ఒక దృష్టి ఉంటుంది మనకి. మన అంతస్తుకి మన స్థాయికి తగిన వాళ్ళు ఎవరున్నారు చూసుకొని వాళ్ళు ఎక్కడున్నారు చూసి వాళ్ళ పక్కనే ఉంటాం పెళ్ళిళ్ళ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళేదాకా. పెళ్ళికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ పెళ్ళికి వెళ్ళేదాకా, పెళ్ళి నుంచి బయటికి వెళ్ళేదాకా వాళ్ళ పక్కనే ఉంటాం. పనికి మళ్ళీ జ్ఞానం ఇదంతా. ఇది జ్ఞానం కాదు. కాబట్టి మనం పెళ్ళికోది పేరెంటానికి పోయామనుకోండి, మనకు అవసరమైన వాళ్ళ దగ్గరే ఉంటాం పెళ్ళి అదంతా అయిపోయేంత వరకు. అయితే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీలకు బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఆయన యందే గుప్తంలో ఉన్నాయి. చాలండి. బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఎవరి యందు ఉన్నాయంటండి? ప్రభువైన యేసుక్రీస్తునందు ఏమైందంట? ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు కలిగిన సర్వ పరిపూర్ణుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి ఎట్లా వచ్చాడు తెలుసా? సాత్వికుడుగా వచ్చాడు, దాసుడుగా వచ్చాడు, మరి మన రిక్తుడుగా వచ్చాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిజమైన జ్ఞానవంతులు లోక సంబంధమైన ఐశ్వర్యములను, లోక సంబంధమైన ఘనతలుగా, ఐశ్వర్యముగా, భాగ్యములుగా ఎంచరు. బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి సమస్తమునకు వారసుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో పశుల్పాకులో పరిడినాడు. పాపులమైన మనతో కలిసి ఉండడానికి ఇష్టపడుతూ వచ్చింటున్నాడు. కారణం ఏంటంటే ఆయన పాపం చేయాలని కాదు, కానీ పాపులమైనటువంటి మనలను నీతి మార్గంలోనికి నడిపించడం కొరకై ఆయన ఈ లోకంలో మన కోసము జన్మిస్తూ వచ్చింటున్నాడు.
కాబట్టి హెర్మోన్ అనుభవం దేని గురించి తెలియస్తుందంటే ఐక్యతతో కూడిన అన్యోన్య సహవాసం గురించి తెలియజేస్తూ ఉంది. అందుకే దానియేలు గ్రంథంలో రాయబడింది, జ్ఞానవంతులైతే ఆకాశమండంలో ప్రకాశించి ఎట్లుంటారంట, జ్యోతుల వల్ల ఉంటారు. ఏం చేస్తారంట వాళ్ళు? అనేకులను దేవుని వైపుకు తిప్పుతారు. మనకి ఎక్కడుంది జ్ఞానము? మనమే దేవుని వైపు లేం. మనం ఇట్లుంటాం, ఎప్పుడు 45 డిగ్రీస్లో ఉంటాం. మనం ఎట్లుంటాం? 45 డిగ్రీస్ తెలుసా మీకు? ప్రొట్రాక్టర్ ఉంటుంది. ప్రొట్రాక్టర్ తెలుసా మీకు? మీరు అందరు చదువుకున్న వాళ్ళే కదా. ప్రొట్రాక్టర్ ఉంటుంది, ఇట్లా డి షేప్లో ఉంటుంది. ప్రొట్రాక్టర్ అని కంపాస్ బాక్స్లో ఉంటుంది. ఆ ప్రొట్రాక్టర్లో 180 డిగ్రీ స్కేల్ ఉంటుంది అనమాట. ఎంత? 180 డిగ్రీస్ అనమాట. ఇది 180 డిగ్రీస్ అంటే ఇది ప్రొట్రాక్టర్ అనుకుందాం. ఇది ప్రొట్రాక్టర్ అనుకుందాం. 180 డిగ్రీస్ అంటే ఇక్కడ 180 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ ఎంత? ఇక్కడ 90 ఎట్లుంటుంది పాప? ఇక్కడ 0 ఉంటుంది. ఎంత? 0. 90 అంటే ఇది 90 డిగ్రీస్ అంటే ఇది 30, 45, 60 ఎంత? 90. మళ్ళా ఇక్కడ ఇదెంత? 180. ఇదెంత? 270. ఇదెంత? 270. ఇదెంత? 360. ఇదెంత? 360 డిగ్రీస్. అంటే ప్రొట్రాక్టర్లో ఉంటుంది అనమాట. మనము దేవుని దగ్గర ఎట్లుంటాం తెలుసా? 90 డిగ్రీస్లో ఉండాలా దేవునితో సహవాసం. మనకి ఏ డిగ్రీస్లో ఉండాలా? స్ట్రైట్ రిలేషన్షిప్ దేవునితో. ఎటువంటిది? మనం మన రిలేషన్షిప్ ఇట్లుండదు. మన రిలేషన్షిప్ ఇట్లుంటుంది. ఏంటి? 45 డిగ్రీస్లో ఉంటుంది. స్ట్రైట్గా ఉంటాం మనం. ఎప్పుడు స్ట్రైట్గా, ఎవరితో కూడా స్ట్రైట్గా ఉంటాం. భార్యతో కూడా స్ట్రైట్గా ఉంటాం, భర్తతో కూడా స్ట్రైట్గా ఉంటాం, దేవునితో కూడా స్ట్రైట్గా ఉంటాం, స్నేహితులతో స్ట్రైట్గా ఉంటాం, విశ్వాసులతో స్ట్రైట్గా ఉంటాం, బంధువులతో స్ట్రైట్గా ఉంటాం. అంతే ఇట్లనే ఉంటాం. అంత ఇదే. అంతే ఏంటి? ఇదే మన జీవితం అంతా ఇట్లనే ఉంటుంది. అది కాదు దేవుడు కోరుకునేది. దేవుడు ఇది కోరుతా ఉన్నాడు. ఏంటి? అన్యోన్యమైన ఐక్యతతో కూడిన అన్యోన్యమైన సహవాసం. ఐక్యతతో కూడిన అన్యోన్యమైన సహవాసంలోనికి ఎప్పుడైతే మనం వస్తామో ఆ సహవాసంలోనికి రావాలని ప్రభు కోరుతా అన్నాడు. ఆ సహవాసంలోనికి వస్తే ప్రభు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికం ఇస్తాడు. ఐక్యతతో కూడా అన్యోన్య సహవాసంలోనికి వస్తే ఏదడిగితే అది ఇస్తాడంట. ఏదడిగితే. అయితే మనం ఏం అడగాలంట? జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు ఏమొస్తుంది? ఐశ్వర్యము, ఘనత అన్నీ వస్తాయి. అంత మాత్రమే కాదు, జ్ఞానంతో పాటు మనం కట్టబడతాం. జ్ఞానంతో పాటు ఏమవుతాం మనము? కాబట్టి ఇది నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు విషయం అంతా నీ చేతుల్లో ఉంది, దేవుని దగ్గర లేదు. విషయం అంతా నీ దగ్గరే ఉంది. ఇప్పుడంతా విషయం అంతా సంఘంలోనే ఉంది, విషయం అంతా కుటుంబంలోనే ఉంది, విషయం అంతా విశ్వాసంలో ఉంది, విషయం అంతా జత పని వారిలో ఉంది. ఇప్పుడు చెప్పండి, ప్రభునేమడగాల? దేవుడు జ్ఞానం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు. దేవుడు జ్ఞానము ఎవరికి పడితే వాళ్ళకి. ఎవరికి ఇస్తాడు తెలుసా? ఆదికాండం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఎదురు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపిన దేశంలోకి వెళ్ళుము. నేను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించదును, నేను దూషించవని చెప్పించదును. భూమి యొక్క సమస్త వంశములు నేను ఆశీర్వదింపనని అబ్రాహాము తనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము. దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు అబ్రహాంకి. అబ్రహామా, నీ తండ్రి ఇంటిని, నీ దేశమును, దాని తర్వాత నీ బంధువులను ఏం చేయాలి నువ్వు? అవన్నీ పక్కన పెట్టండి. దేవుడు చెప్పిన మాటకి వెంటనే అబ్రహాం ఏం చేశాడు? విధేయత, లోబడ్డాడు. ఏం చేశాడు? మనమైతే 100 ప్రశ్నలు అడుగుతాం. ప్రవ్వా, మా తాత ప్రవ్వా, మా బాబాయ్ ప్రవ్వా, మా అన్న ప్రవ్వా,
మా తమ్ముడు ప్రభా, వాళ్ళకి ఎవరు లేరు ప్రభా, నేను వాళ్ళని వదిలిపెడితే ఎట్లా ప్రభా? నేను కూడా దేవుడు సేవకు పిలుస్తాను అనుకున్నా. ప్రభా, మా అమ్మ నాన్న ఎవరు చూసుకుంటారు ప్రభా? 2 సంవత్సరాలు ఆలస్యం చేసే సేవకు రావడానికి. రాలే సేవకి, ప్రభు పిలిచినట్టు సేవకి. ప్రభా, మా అమ్మ నాన్న ఎవరు చూస్తారు నేను సేవకు వస్తే? కాబట్టి మనం అనేకసార్లు మన జీవితంలో అయితే లోబడే స్వభావం ఉండాలి. ఏంటి? ఏం స్వభావం ఉండాలా? మొట్టమొదటిది ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఆ ఆ ఆ ఆ కాబట్టి చెడుతనమును పాలు పంచుకోకూడదు. ఏంటి? చెడుతనంలో ఏం చేయకూడదు? వాళ్ళు ఎవరైనా అయిండొచ్చు. యోసేపు లాగా అన్నల చెడుతనంలో పాలు పంచుకోలేదు. అబిగేల్ లాగా భర్త చెడుతనంలో ఏం చేయలేదు. అబిగేల్ కూడా అనుకోవచ్చు కదా, అమ్మో మా ఆయన ఏది చేస్తే కరెక్ట్, మా ఆయన ఏది చేస్తే అదే కరెక్ట్ అని అనుకోలేదు. అబిగేల్ ఏం చేసింది? నువ్వు చేసేది తప్పు. ఏం చేసింది? నువ్వు చేసేది తప్పు. కాబట్టి అన్నల చెడుతనంలో మరి పాలు పంచుకోలేదు యోసేపు. రెండోది, చెడుతనంలో పాలు పంచుకోకూడదు. ఏంటి? దేనిలో పాలు పంచుకోకూడదు? చెడుతనంలో పాలు పంచుకోకూడదు. మూడోదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 37వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం నుంచి మార్చి చదుదాం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు, క్షమించండి, 28వ వచనం, 38వ అధ్యాయమా, 38వ అధ్యాయము, ఆదికాండము 38వ అధ్యాయం, క్షమించండి, 39వ అధ్యాయం 7వ వచనం నుంచి. అటు తర్వాత అతని యజమానురాలు భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. 8వ వచనం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమానుని భార్యతో అనెను. ఇది 11 నేను చదవాల్సింది. 11 నేను చదవాలా? అట్లుండగా ఒకనాడు అతడు తన పని నిమిత్తం ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అతని ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. పాపము నుండి, చెడుతనం నుండి, పాపపు స్థలము నుండి ఏం చేస్తున్నాడు యోసేపు? పారిపోయాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట ఏం చేయకూడదంట? చాలండి. మొట్టమొదటిది ఏముండాలా? విధేయత ఉండాలి. ఏముండాలా? రెండోది ఏముండాలా? మొట్టమొదట లోబడి విధేయతగా ఉండడం, లోబడటం మొట్టమొదటి. రెండోది ఏంటి? ఇతరుల చెడుతనంలో ఏం చేసుకోకూడదు? పాల్గొ. మూడోది ఏంటి? పాపము నుండి ఏం చేయాలా? వ్యభిచారం అనే పాపము నీ దేహంకు సంబంధించింది కాబట్టి దాని నుండి పారిపోవాలి. అందుకే ఇప్పుడు ఏమైంది తెలుసా? ఆదికాండము చూడండి, ఆదికాండము 41వ అధ్యాయం చూద్దాం. దేవుడు ఇప్పుడు ఈ వ్యక్తికి ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడో మనం చూస్తాం. ఆదికాండము 41వ అధ్యాయము ఆదికాండము 41వ అధ్యాయము చూసాము. ఇప్పుడు ఫరో అంటా ఉన్నాడు చూడండి, 38, 39 వచనాలు. ఫరో తన సేవకులను చూచి, ఈతని వలె దేవుని ఆత్మ గల మనుషులను మనం కనుగొనగలమా? చాలు. ఏ ఆత్మ ఉందంట యోసేపులో? యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇప్పుడు యెషయా మొదటి నుండి చిగురు పుట్టును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ,
తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. కాబట్టి ఇప్పుడు దేవుడు జ్ఞాన వివేకములు గల ఆత్మను దేవుడు యోసేపుకు దేవుడు దయచేస్తూ వచ్చింటున్నాడు. కారణం ఏమిటంటే విధేయత కలిగినటువంటి వాడు. ఏంటి? అబ్రహాం వలె ఏం కలిగి ఉన్నాడు యోసేపు? విధేయత కలిగిన వాడు. రెండోది ఇతరుల చెడుతనంలో పాలు పంచుకోలేదు. రెండోది ఏంటి? ఇతరుల చెడుతనంలో పాలు. మూడోది ఏంటి? పాపం నుండి తన దేహము అపిత్రం కాకుండా ఏం చేసుకున్నాడు? పాపం నుండి ఏం చేస్తున్నాడు? కేవలం పాపం నుండి పారిపోవడం మాత్రమే కాదు, తన దేహము అపవిత్రం కాకుండా పాపం నుండి ఏం చేస్తున్నాడు? పారిపోయినాడు. ఏం చేస్తున్నాడు? పాపం నుండి. అందుకే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే యోసేపుకి జ్ఞాన వివేకములు కలిగినటువంటి దేవుని ఆత్మనిచ్చినాడు. బలమునకు ఆలోచనకును బలమునకు ఆధారముగా ఆత్మనిస్తూ వచ్చింటున్నాడు. దేవుని యందు భయభక్తులు పుట్టించు తెలివిని కలిగజేసేటువంటి ఆత్మను యోసేపుకి దయచేస్తూ వచ్చినాడు. అందుచేతనే యోసేపు మరి జ్ఞానం కలిగిన దేవుని ఆత్మను పొందిన, మరి మనం చూస్తాను, జ్ఞాన వివేకములకు ఆధారముగు దేవుని ఆత్మను పొందిన యోసేపు దేశమును కాపాడినాడు, దేశాలను కాపాడినాడు, మనుషులను కాపాడినాడు, మంచోళ్ళను కాపాడినాడు, చెడ్డోళ్ళను కాపాడినాడు, అందరినీ కాపాడినాడు. దేశానికి రక్షకుడుగా ఉన్నాడు. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ప్రాకారములను కాపాడుకుంది, కూలకుండా. జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరిచినాడు, సంతోషమునకు కారకుడైనాడు, ఇంట్లో సంతోషానికి కారకుడైనాడు. ఇంట్లో తల్లి కోపంగా ఉన్నా ఎవరు పట్టించుకోరు, భర్త పట్టించుకోడు. భార్య కోపంగా ఉన్నా భర్త పట్టించుకోడు. తల్లి కోపంగా ఉన్నా పిల్లలు పట్టించుకోరు. మా అమ్మ అంతేలే. ఏంటి? మా అమ్మ అంతే, ఊరికనే కోప్పడుతుంది. వెళ్ళి అమ్మ అని వాటేసుకోగానే కోపం అంతా పోయే. కొంచెం పొగిడినట్టు మాట్లాడితే పిల్లలకి ట్రిక్కులని తెలుసు. అమ్మని కొంచెం, అమ్మ ఆ రోజు కూర చేసావు, అద్భుతంగా చేసేవమ్మా, అసలు ఏంది మళ్ళీ కోపంగా ఉన్న తల్లితో ఈ విషయం మాట్లాడండి, వెంటనే కోపం గీపం అన్నీ మర్చిపోయి అవును కదా అప్పుడు బాగొచ్చింది అప్పుడు రుచి అని చెప్పి అయిపోయి. అయితే ఇంట్లో తండ్రి, ఇంట్లో భర్త కోపంగా ఉన్నాడు అనుకోండి, కిచెన్లో శబ్దం రాదు. పెద్ద వంట జరిగినా కిచెన్లో ఏం రాదు? శబ్దం రాదు. ఇంట్లో 10 మంది పిల్లలున్నా పిన్ని చేసినా ఏమొస్తుంది? అంత పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతారు. జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని ఏం చేస్తాడంట? సంతోషం, జ్ఞానం ద్వారా సంతోషం. అంత మాత్రమే కాదు, జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేసిందంట? కట్టుకొని అంత మాత్రమే కాదు, జ్ఞానం కలిగిన స్త్రీ అంట గవని దగ్గర తన భర్తకి ఘనత రావడానికి ఏమైందంట? కారణమైందంట. అంత మాత్రమే కాదు, జ్ఞానం కలిగినటువంటి మనం చూస్తూ ఉన్నాం, జ్ఞానం కలిగినటువంటి వారు ఏ విధంగా తమ జీవితాలను ఇట్లు మార్చుకోగలరో మనం చూస్తూ వచ్చింటాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనము హెర్మోన్ అనుభవం, హెర్మోన్కి వచ్చాం. హెర్మోన్లే ఈ రేకులు చూడ్డానికి వచ్చారా మీరు? ఈ రేకులు చూడ్డానికి వచ్చారా? ఈ ఫ్యాన్లు చూడ్డానికి వచ్చారా? నా మొక్కలు చూడ్డానికి వచ్చారా? ఈ మైకులు చూడ్డానికి వచ్చారా? లేకపోతే గడియారం చూడ్డానికి వచ్చారా? లేకపోతే వీళ్ళు పెట్టే భోజనం తినడానికి వచ్చారా? దేనికి వచ్చారు? హెర్మోన్కి ఎందుకు వచ్చారు? జ్ఞానం సంపాదించుకోవడానికి వచ్చారు. దేనికోసం వచ్చారు? జ్ఞానము సంపాదించుకోవడానికి వచ్చారు. జ్ఞానము ద్వారా పవిత్రత, జ్ఞానం ద్వారా సమాధానం, జ్ఞానం ద్వారా మంచి ఫలాలు, జ్ఞానం ద్వారా సులువుగా లోబడే అనుభవం, జ్ఞానం ద్వారా ఈ అనుభవాలన్నీ కూడా ఉన్నాయి. జ్ఞానములో ఏంటంట? కపటం లేదంట. జ్ఞానం లేదంటే ఏం లేదంటే అండి, జ్ఞానంలో కపటం లేదు, ద్వేషం లేదు. కాబట్టి మనం చూస్తాం కపటం. అయితే జ్ఞానం కలిగిన వారి దృష్టిలో ఎవరైనా పడ్డారనుకోండి, మోసం చేసేవాళ్ళు. జ్ఞానం కలిగినోడుని, జ్ఞానం కలిగిన సామాన్యంగా ఇతరులను క్షమిస్తారు, కానీ ఏం చేస్తారు? బాగా గుర్తుపెట్టుకుంటారు. ఏం చేస్తారు? ఈ వ్యక్తి పలానా నష్టం చేస్తున్నాడు, కాబట్టి ఈ వ్యక్తిని జాగ్రత్తగా గమనించాలా. కాబట్టి మధ్యాహ్నం ముగిస్తాను, ప్రార్థన చేస్తాం. అయితే ప్రార్థన చేయడానికంటే ముందు హెర్మోన్ అంటే ఏమనుకుంటున్నారు? హెర్మోన్ అంటే ఏంటి? హెర్మోన్ అంటే ఏంటి? లేడా మార్కన్నారా? ఏం హెర్మోన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హెర్మోన్ అంటే ఏందమ్మా? హెర్మోన్ అంటే ఏంటి? హెర్మోన్ అంటే ఏంటి? ఐక్యతతో కూడిన అన్యోన్య ఐక్యతతో కూడిన అన్యోన్య సహవాసం.
ఎప్పుడు వస్తుంది ఐక్యతతో కూడా అన్యోన్య సహవాసం తెలుసా? మనం దేవుని మాటకు లోబడినప్పుడు, ఇతరుల చెడుతనంలో పాలు పంచుకోకుండా, మన దేహం అపవిత్రత కాకుండా కాపాడుకున్నప్పుడు దేవుడి యొక్క జ్ఞానం ఇస్తాడు. ఈ జ్ఞానం ద్వారా మనం ఏం చేస్తామంటే దేవునితో మనం ఏం కలిగి ఉండగలం? మరి దేవునితో మనము ఐక్యతతో కూడిన అన్యోన్యమైన సహవాసం మనం కలిగి ఉండగలం. కాబట్టి దేవునికి లోబడ్డమే జ్ఞానం, దేవుని మాటకు లోబడ్డమే జ్ఞానం. ఇతరుల చెడుతనంలో పాలు పంచుకోకుండా దూరంగా ఉండడమే జ్ఞానం. అంత మాత్రమే కాదు, నీ దేహము అపవిత్రపరచబడకుండా యోసేపు వలె, దానియేలు వలె నీ దేహాన్ని పవిత్రమైన దేవుని ఆలయంగా పెట్టుకోవటమే జ్ఞానం. నువ్వు ఈ అనుభవంలోకి ఎప్పుడైతే వస్తావో అంత మాత్రమే కాదు, ప్రభుని అడిగి, ప్రభా నన్ను నీతో ఏకత్వంతో కూడిన అన్యోన్యమైన సహవాసంలోనికి తీసుకొని రా ప్రభా. నాకు జ్ఞానం దయచేయి, నీ జ్ఞానం దయచేయి. లోక జ్ఞానం వద్దు. లోక జ్ఞానం దేవుని దృష్టిలో ఏంటి? వెర్రితనం. ఏంటి లోక జ్ఞానం దేవుని దృష్టిలో ఏంటి? నీకు ఈ లోకంలో ఎంతనే జ్ఞానం ఉండొచ్చు, అదంతా వెర్రితనం దేవుని దృష్టిలో. నీకు డబ్బు సంపాదించే జ్ఞానం వచ్చి, ఆ జ్ఞానం, ఈ జ్ఞానం, అన్ని రకాల జ్ఞానం ఉండొచ్చు. అయితే పరలోక సంబంధమైన జ్ఞానం లేదు నీకు, తండ్రి యొక్క జ్ఞానం లేదు, కుమారుని యొక్క జ్ఞానం లేదు, పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం లేదు నీకు. మరి ఈ జ్ఞానం లేకపోతే నీ ఇంటిని ఎట్లా కట్టుకోగలవు? ప్రాకారంలో ఎట్లా బలపరచుకోగలవు? మరి గూఢార్థములతో కూడినటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎట్లా నువ్వు విశ్లేషించి గ్రహించి సమకూర్చగలవు? దావీదు గూఢార్థంతో కూడా వస్తే ఆయన దాన్ని గ్రహించినాడు. తిరిగి అబ్షాలోము పారిపోయిన కుమారుని తిరిగి సమకూర్చుకోగలుగుతూ వచ్చింటున్నాడు. మరి జ్ఞానం ద్వారా సమకూర్పుంది దావీదు. మరి ఆ జ్ఞానం ద్వారా, దేవదూతల వంటి జ్ఞానం ద్వారా కుటుంబాన్ని సమకూర్చుకోగలిగినాడు. అబ్షాలోముని, ఒక నరహంతకుడిని తిరిగి సమకూర్చుకోగలుగుతూ వచ్చింటున్నాడు. జ్ఞానం ద్వారా మరి మనం చూసాం, నీతి న్యాయములు జరిగించగలం. జ్ఞానం ద్వారా మరి దేవుని ఇంటిని కట్టగలం. జ్ఞానం ద్వారా మన ఇంటిని మనం కట్టుకోగలం. జ్ఞానం ద్వారా పవిత్రులంగా ఉండగలం. జ్ఞానం ద్వారా సమాధానంగా ఉండగలం. జ్ఞానం ద్వారా మరి మనం చూస్తా ఉన్నాం, మంచి ఫలములు ఫలించగలం. జ్ఞానం ద్వారా సులువుగా లోపడేటువంటి దైవ స్వభావంలోనికి మనం రాగలం. జ్ఞానం ద్వారా కపటం లేని వారంగా మనం జీవించగలం. ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు కోరుతాడు. అయితే ఈ జ్ఞానం నీకు అవసరం. ఇది దేవుని అడగాలి. హెర్మోన్ అంటే ఐక్యతతో కూడిన, ఏకత్వంతో కూడిన అన్యోన్య సహవాసం. ఆ సహవాసంలోనికి తీసుకురమని ప్రభుని అడుగు. ప్రభా నా సహవాసం. అందుకే అపోస్తులు తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో కూడా వారు మరి ఏకత్వంతో కూడిన అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు. అందుకే దేవుడు వారికి కొత్త నిబంధన సంఘానికి పునాది వేసే పరలోక జ్ఞానం ఇచ్చినాడు. దేవుడు ఏమిచ్చాడు అపోస్తలకి? కొత్త నిబంధన సంఘానికి ఏం వేసే జ్ఞానం ఇచ్చినాడు? పునాది వేసే జ్ఞానం. ఏం జ్ఞానం అది? పునాది వేసే జ్ఞానం. పునాది వేయాలంటే చాలా జ్ఞానం కావాలి. అయితే వాళ్ళందరూ కూడా విద్యలేని పామరులైనా కూడా దేవుడు వాళ్ళకి అటువంటి జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి మధ్యాహ్న కాలం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడానికంటే ముందు నువ్వు దేవుని అడగాల్సింది ఏంటంటే, ప్రభా హెర్మోన్ అనుభవంలోనికి నన్ను తీసుకొని రా ప్రభా. ఐక్యతతో కూడిన ఏకత్వం అనే ఈ అనుభవంలోనికి నన్ను తీసుకొని రా. ఆ అన్యోన్య సహవాసంలో నువ్వు నాకు నీ జ్ఞానం ఇయ్యి ప్రభా. ఆ జ్ఞానం అడుగు. ఆ జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. నీ ద్వారా ఇల్లు కట్టబడతాయి. నీ ఇల్లే కాదు, అనేక మంది ఇల్లు కట్టబడతాయి. నీ ద్వారా నీతి న్యాయాలు జరుగుతాయి. నీ ద్వారా సంఘం కట్టబడుతుంది. నీ ద్వారా ప్రాకారములు బలపరచబడతాయి. నీ ద్వారా గూఢార్థంతో కూడినటువంటి మరి సమస్యలు తీర్చబడి సమకూర్పు జరుగుతుంది. అంత మాత్రమే కాదు, నీ ద్వారా పవిత్రత కాపాడబడుతుంది. ఈ దినాల సంఘాల్లో పవిత్రత కాపాడలేకపోతున్నాం. సంఘం యొక్క, మందిరం యొక్క పవిత్రత మరి కాపాడలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు లేరు. అందుకే సంఘాల్లో పవిత్రతను కాపాడలేకపోతా ఉన్నాం. దేవుని సంఘాలు. కాబట్టి మధ్యాహ్నం కాలశంలో ప్రార్థన చేయడానికంటే ముందు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, ప్రభుని అడుగు. ప్రభా ఏకత్వంతో కూడిన అన్యోన్య సహవాసంలోనికి తండ్రితో కూడా కుమారునితో కూడా నన్ను తీసుకునిరా. ఆ సహవాసంలో నన్నుంచి నాకు నువ్వేమియాలా? ఏమియాలా చెప్పండి. మీకు ఆకలి వేయట్లేదు అనుకుంటా, నాకు వేస్తుంది. చెప్పండి. ఏకత్వంతో కూడిన అన్యోన్య సహవాసంలోనికి తండ్రితో కుమారునితో తీసుకుని వచ్చి నాకేమి ఇవ్వాలి? నువ్వు ఆ సహవాసంలో జ్ఞానం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? నువ్వు నాకు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం ద్వారా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా, నీకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలవు. ప్రేంగల్లేటువంటి అనుభవంలోనికి ఈ హెర్మోన్లో ఉన్నటువంటి వారిని, అంత మాత్రమే కాదు
హెబ్రోన్ నుంచి, సియోన్ నుంచి వచ్చినటువంటి, సియోన్ అంటే కూడా హెర్మోనే, హెర్మోన్ అన్న సియోను రెండు ఒకటే. కాబట్టి సియోన్ వాళ్ళకి, హెర్మోన్ వాళ్ళకి, హెబ్రోన్ వాళ్ళకి అందరికీ దేవుడు హెర్మోన్ అనుభవాన్ని దయచేయను గాక. ఈ హెర్మోన్ అనుభవంలోనికి వచ్చుడు కొరకై ప్రేమ కలిగిన దేవుడు నీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోనండి. ఎవరినొకరు ప్రార్థన చేయండి. ఈ వాక్య వెలుగులో ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. దాని తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి హెబ్రోను బాధితుల సహోదరులు ప్రభుదాసును ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయండి. ఒక సహోదరి ప్రార్థన చేయండి. చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నూతన దినంలో ప్రభా హెర్మోన్లో చేరి మిమ్మల్ని స్తుతించడానికి తన్ని మీరు చేసినటువంటి మహోపకార్యములు ఘనకార్యములను బట్టి ప్రభా మీ ఘననామమును హెచ్చించడానికి మాకు అనుగ్రహించిన యొక్క గొప్పతనాన్ని బట్టి స్తోత్రాలు. అనంత జ్ఞాని అయిన మా ప్రభు, మరి జ్ఞానముయు నీతియు పరిశుద్ధతయునైన దేవా, సొలొమోను కంటే గొప్ప దేవుడు ప్రభా, మరి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యందు గుప్తంలేనని లేఖనం సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మీ జ్ఞాన వాక్కులను మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి వార్షికోత్సవ సందర్భముగా తండ్రి నీ సన్నిధిలో హెర్మోన్ యొక్క అనుభవాల్ని తండ్రి మాకు విశదపరిచినందుకై మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మరి హెర్మోనులో ఐక్యత, సహవాసం తండ్రితోనూ, కుమారుడైన దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో, అద్వితీయ దేవుడు అద్వితీయ కుమారునిలో తండ్రి ఈ జ్ఞాన సంపూర్ణతను మీరు అనుగ్రహించెదరని ప్రభా, మరి ఈ జ్ఞానం మీదనే మీ యొక్క సంఘపు పునాదిని మీరు వేయించిన దేవుడు అని తండ్రి నీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన తండ్రి, జ్ఞానము ద్వారా మరి పట్టణం కాపాడబడినట్లుగా తండ్రి మీ ద్వారా సర్వభూమికి సంతోషం తండ్రి నాయన, మీ పట్టణంలో ఆనందం దేవా, నీ పట్టణంనకు ప్రాకారంనకు భద్రత తండ్రి మీరు సెలవిచ్చిన వాకులను బట్టి నీకు స్తోత్రాలు. కనుక అటు జ్ఞానం కలిగిన వారమై తండ్రి హెర్మోను పక్షంగా కూడా తండ్రి నైనా, మరి దేవుని ఇంటి పక్షంగా తండ్రి నైనా అనేక మంది బిడలను కూడా అటు జ్ఞానంలోనికి నడిపించేటువంటి బుద్ధిమంతుల వలె, ప్రకాశమానమైన జ్యోతుల వలె సంఘముగా తండ్రి ఏకంగా కూడి అనేక పర్యాయములని సన్నిధిలో తన్ని విజ్ఞాపన చేస్తూ నిన్ను స్తుతించి ఆరాధిస్తూ సమాజంగా కూడుతూ ప్రభా ఈ స్థలాన్ని జలమయంగా చేయటానికి మీరే మీ కృపనిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. దానినైనా మరి గత కొన్ని దినాలుగా మరి 2 సంవత్సరముల క్రితముగా తండ్రి ఈ యొక్క స్థలంలో మీ దీపస్తంభాన్ని ఏర్పరిచినారు తండ్రి. మరి పని ఎంతో గొప్పది ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది కనుక కోత కోయి వారిని తండ్రినైనా ప్రార్థించు వారిని ప్రభా, సేవించు వారిని ప్రభా, యాజకత్వం చేయువారిని ప్రభా, పరిచారకులను ఈ ప్రాంతం కొరకై మీరే సిద్ధపరచండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దావీదు వంటి మరి ఆసక్తి పరులను నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నదని మీ దాసుడు సెలవిచ్చిన రీతిగా ప్రభా, మరి దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం కలిగిన దావీదే ప్రభా, మీ ఇంటి విషయంలో మరి ఎంతో అపారమైన ప్రేమను, మక్కువను ప్రభా, ప్రముఖతను కలిగి ప్రభా, మరి తృష్ణ కలిగి జీవిస్తూ వచ్చినాడు కనుక అతన్ని అంత గొప్ప రాజుకు ప్రభా నీ మందిరం యొక్క ప్రత్యక్షతను మీరు ఇచ్చినారు, మచ్చును మీరు ఇచ్చినారు, దాన్ని కావలసిన సమస్తం మీరు ఇచ్చినారు కనుక తండ్రి అట్లు ప్రభా గోవిందపురం పక్షంలో కూడా ప్రభా హెర్మోన్ పక్షాన తండ్రి చేయబడవలసిన యావత్ పరిచయ కొరకై ఈ స్థలంలో లెక్కకు మించిన ఆత్మలు చేరి మీ నామాన్ని కూడి ఏకంగా గొప్ప చేయటానికి, ఆరాధించడానికి ప్రభా మీ ఘనకార్యాలను మీరు జరిగించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. సహాయం చేయండి దేవా. గత 2 సంవత్సరాల్లో ప్రభా మీరు జరిగించిన పరిచర్య అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని మహింపరుస్తూ ఉన్నాం. ఈ స్థలాన్ని మీ నామం నిమిత్తం దేవా మీరు నివాసస్థలంగా ఏర్పరచుకున్నందుకే స్తోత్రాలు
తండ్రి మరి లోపములు ఉన్నప్పటికీ ప్రభా వాటిని సవరించే దేవుడు, దిద్దుబాటు చేసే దేవుడు, తిరిగి నీ మహిమను ప్రకాశింపజేసే దేవుడు, మీ సన్నిధి కాంతిని ఉదయింపచేస్తూ ప్రభా నీతి సూర్యుడిగా ఈ స్థలంలో ప్రభా తండ్రి సమాధాన ప్రభువుగా, జ్ఞానమైన దేవుడుగా, శిల్పకారి వలె ప్రభా సింహాసనాసీనుడుగా ఉండి ప్రభా హెర్మోన్ పక్షాన మీరు గొప్ప కార్యములు జరిగించి మీరే మహిమ పొందమని వేడుకొంచు తండ్రి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మరి రక్షణ పొందుచున్నవారు దినదినము చేర్చబడుచుండనని సెలవిచ్చినట్లుగా తండ్రి వాస్తవంగా తండ్రి ఆనాడు కట్టడములు లేవు, సంఘము లేదు, ప్రాకారములు లేవు, కానీ దేవుని ఇల్లు విస్తరించింది ప్రభా, శిష్యుల సంఖ్య విస్తరించింది తండ్రి. కనుక అటువంటి మరి భక్తులను మీరు సమకూర్చండి, ఈల వేసి సమకూర్చండి దేవా. మరి మీరు అక్కడ దినాల్లో ఉంటా ఉన్నాం ప్రభా, ఈ కడవరి గడియలో మరి నీ వాక్యం బహు వేగంగా మరి పరిగెత్తినట్లుగా సహాయం చేయండి, దయ చూపించండి ప్రభా. నీ నా ముందు విశ్వాసం ఉంచి వారిని నీ సన్నిధికి నడిపించమని వేడుకొంచు తండ్రి. సంఘ పక్షాన, కుటుంబాల పక్షాన మీరు చేసిన మేలునంటికై మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా, ఏదైతే విత్తబడిన వాక్యము ఆ జ్ఞానానుసరించి ప్రభా వ్యక్తిగత ఆత్మీయ జీవిత విషయంలో, కుటుంబ జీవిత విషయంలో, సంఘ జీవిత విషయంలో, సహవాస విషయంలో తండ్రి నమ్మకమైన మరి పనివారులుగా ఉన్నటకు మీరే కృపనిమ్మని నీ సన్నిధిలో వేడుకొంచు. ఆనాడు మోషే గురించి మీరు సాక్ష్యం ఇచ్చినారు, మోషే నైలింతట్లో నమ్మకమైన వాడని ప్రభువా తండ్రి. ఆ సాక్ష్యంలో కొంత పరిమాణమైనను మేము కలిగి జీవించడానికి అటు మీ పరిచారకులుగా ఈ లోకంలో మీ నామాన్ని మయంపరిచే సాధనాలుగా జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచు. ఈ కొద్ది స్తుతి ఆరాధనను మీ ఘనమైన నామంలో సమర్పించి ఆరాధిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీరు కార్యం జరిగిస్తూ వస్తున్న ప్రేమ కొరకే వందనాలు. ఏదైనా ప్రత్యేకించి మీ దాసుని తీసుకొని వచ్చి ప్రభా తండ్రి మాటూరు నుంచి, అలాగ చిలకలూరుపేట హెబ్రోన్ నుంచి, ఇక్కడ ఉన్న కొంతమందిని బట్టి ప్రభా తండ్రి మీ దాసుని ద్వారా వినిపించినటువంటి వాక్యాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా తండ్రి. హెర్మోను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు, మీకు వందనాలు తండ్రి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీదుగా పోయబడి గడ్డం మీదుగా కారి అంగీల అంచు మట్టుకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండునని చెప్తూ వచ్చినారు. ఆశీర్వాదమును, శాశ్వత జీవము సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు అలా ఉండుద్దని ప్రభా మాట్లాడుతూ వచ్చినారు. అదే ఐక్యత సంఘంలో ప్రభా తండ్రి రానున్న దినాల్లో కలిగి ఉండటానికి సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. జ్ఞానం కలిగిన సంఘముగా ప్రభా తండ్రి, చెడు స్నేహమును అసహించుకునే సంఘముగా, లోకముతో సహవాసము ప్రభా తండ్రి చేయకుండా ఉండే సంఘముగా ప్రభా తండ్రి పరిపరి విధాలుగా మీ దాసుని బలపరిచి వాడుకుంటూ వచ్చినందుకు వందనాలు. అలాంటి సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, పరిశుద్ధమైన కన్యకగా ఈ సంఘాన్ని స్థిరపరచుము, బలపరచుము, సహాయపడము. ఆనాడు మా పితరులు ఏ విధంగా ప్రభా తండ్రి పరిచర్య చేస్తూ వచ్చినారు ప్రభా తండ్రి, అలాంటి పరిచర్య ఈ సంఘము ద్వారా జరిగించబోటకు బలమైనటువంటి ప్రభా తండ్రి అనుభవంలోకి సంఘాన్ని నడిపించండి, సహాయపడండి. దాసుని బట్టి, దాసురాలను బట్టి, సంఘం అంతటిని బట్టి, వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తూ ముందున్న సమయం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం, రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభు వారికి కృప, ఇక్కడ చేరిన దేవుని ప్రేమైన మనమందరము నిజమైన హెర్మోన్ అనుభవంలోనికి వచ్చుడు కొరకై బుద్ధి జ్ఞానముల సర్వసంపదలకు ఆధారభూతుడైన యేసుక్రీస్తుతోనూ తండ్రితోనూ ఏకత్వంతో కూడా అన్యోన్య సాహసం కలిగి నిమిత్తమై బుద్ధి జ్ఞానముల సర్వసంపదలకు కారకుడై
సర్వ సంపదలకు ఆధారభూతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రితో సమాధానంలోనూ ఐక్యతలోనూ ఉంచు కృప మనందరికీ ఆ జ్ఞానమును పొందిన నిమిత్తమై తోడయండును గాక. ఆమేన్. రండి రండి రండి, సాయంత్రం చెప్పాలి నువ్వు. అందరికి భోజనం ఉంది, భోజనం భోజనం చేయండి, లేస్తే భోజనం వడ్డిస్తారు.